బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడుతున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఇక అదేవిధంగా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లోనూ వానలు కురుస్తాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, తెలంగాణకు ఇంకెన్ని రోజులు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెబుతోంది? రాధిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రాంతం, దానికి అనుబంధంగా ఏర్పడినటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తనము, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక అదే విధంగా మనకి ద్రోణి ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఉంది అని చెప్పుకోవచ్చు. సో వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మనకు విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా మనకి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఈ వర్షాలు కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగతా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా మనకి వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఓవరాల్ గా మనము రెయిన్ఫాల్ కనుక చూసుకుంటే మనకి ముషీరాబాద్ లో అత్యధికంగా వర్షపాతం అయితే నమోదయ్యింది. సో దీంతో పాటుగా అంటే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే కని విని ఎరగని రీతిలో గత కొన్ని రోజులుగా చూసుకుంటే నిన్న మనకి అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. కేవలం గంటల వ్యవధిలోనే మనకి దాదాపు సెంటీమీటర్ల వరకు కూడా అత్యధిక భారీ వర్షపాతం నమోదయ్యిందని చెప్పుకోవచ్చు. ఇటు ముషీరాబాద్, కాప్రా, మారేడ్పల్లి, షేక్పేట్, అల్వాల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, అదేవిధంగా ఉప్పల్, కుకట్పల్లి ఈ ప్రాంతాలలో మనకు అత్యధిక భారీ వర్షపాతం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యింది. ఇక ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా చూసుకుంటే నారాయణపేటలో మనకి అత్యధిక భారీ వర్షపాతం అంటే రెడ్ ఇండికేషన్ ఉండే విధంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదయ్యింది. ఈ మధ్య కాలంలో ఇది హైయెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి అబ్దుల్లాపూర్ మేట్లో 12 సెంటీమీటర్ల వరకు కూడా అత్యధిక భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. నిన్న అనేక ప్రాంతాలలో మనకు వర్షం దంచి కొట్టింది అని చెప్పుకోవచ్చు. అంటే ఉదయం నుంచి కొంచెం క్లౌడీ వెదర్ కంటిన్యూ అయినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో మొదలైనటువంటి వర్షం ఒక మోస్తారుగా మొదలైపోయి కుండపోత వర్షంగా కూడా మారింది. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేస్తూనే ఉన్నారు. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలలో మనకి వర్షాలు దంచి కొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని పదే వారికి అలర్ట్స్ రూపంలో మెసేజ్లను కూడా పంపిస్తున్నారు. సో నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మనకి విపరీతమైనటువంటి వర్షం కురిసింది. ఇక కొన్ని చోట్ల మనుషులు గల్లంతైపోయినటువంటి ఆ సంఘటనలు కూడా మనం చూసాము. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇటు నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకి క్లౌడీ వెదర్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత మనకి ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం మారిపోయి కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నాయి. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే కూడా మనము సెప్టెంబర్ 2nd వీక్ ఉన్నాము. సో వచ్చే నెల మొదటి వారం వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అంజుమ.